వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే లూనా బ్యాండ్ నుంచి అన్నమాట. సో ఈ బ్యాండ్ అయితే అన్వీల్ చేసిరన్నమాట. ఇది స్క్రీన్‌లెస్ బ్యాండ్ అనమాట. ఫిట్‌నెస్ బ్రాండ్ ట్రాకింగ్ చేస్తది. లైవ్ వాయిస్‌తో పాటు కూడా వస్తుంది. ఇది వాయిస్ కమాండ్‌తో పాటు రన్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసరికి అయితేనేమో జస్ట్ అన్వీల్ చేసిరన్నమాట. కొన్ని సెలెక్టెడ్ మార్కెట్స్‌లో, ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో కూడా ఇండియాకి ఎప్పుడు వస్తది, దానికి సంబంధించిన ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయలేరు. అండ్ ఇది ఆల్సో 2026 CESలో కూడా దీన్ని మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో ఇండియాకి వస్తదా, ఎప్పుడు వస్తది, ప్రైస్ ఎంత అనేది మాత్రం నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ టెక్షన్స్‌లో అప్డేట్ అయితే చేస్తారు. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి చూడండి. సో సామ్సంగ్ నుంచి అయితే 2 మంచి వార్తలు వచ్చినాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ అల్ట్రా 2 ఏదైతే ఉందో 2 వస్తున్నాయి. బ్లూటూత్ అండ్ LTE కాన్ఫిగరేషన్‌తో పాటు 2 మోడల్స్‌తో పాటు కూడా వస్తుందనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు. సో LTE మోడల్ అంటే మొత్తం సిమ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో 2 వర్షన్స్ రాబోతున్నాయి అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సెకండ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ వాళ్ళ నుంచి. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గ్యాలక్సీ S26 FE స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఇది ఎగ్జినోస్ 2500 చిప్సెట్తో పాటు రాబోతుంది అనేసి అయితే కొన్ని హింట్స్, రూమర్స్ అయితే బయటపడ్డాయి అన్నమాట. సో కన్ఫర్మేషన్ అయితే కాదు కానీ రూమర్స్ వచ్చినాయి అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే షామీ నుంచి అన్నమాట. సో షామీ వాళ్ళు షామీ 17T Pro సంబంధించిన కొన్ని ఫీచర్స్ బయటపడ్డాయి. ఇక్కడ కీ ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే మిరర్ డెన్సిటీ 9500 చిప్సెట్తో పాటు కూడా వస్తుంది అనేసి అన్నారు. 2 కలర్ ఆప్షన్తో పాటు కూడా రాబోతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేసిరన్నమాట. అండ్ ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే మాత్రమే 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ 9.5 అవర్స్ దాకా ఇది ఈజీగా మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు కూడా వస్తుంది అనేసి మెన్షన్ చేసి. సో చూడాలి ఏమొస్తుంది ఏంటనేసి. నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్గా మనకి ఒప్పో వాళ్ళది ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా అండ్ X9s స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి. సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒప్పో ఫైండ్ X10 ఏవైతున్నాయో ఫీచర్స్ ఇవి రాబోతున్నాయని కొంతమంది అంచనాలు అయితే ఇస్తారన్నమాట. ఫస్ట్ చూసుకో ఫైండ్ X10లా 165 హెర్ట్జ్ దాకా రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 8000 mAh బ్యాటరీతో పాటు ఉంటుంది అనేసి అయితే ఇక్కడ డిజిటల్ ఛార్జ్ స్టేషన్ అయితే పోస్టర్ చేసామని. ఇది HPC 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. 3 200 మెగాపిక్సెల్ కెమెరాలు, కొత్తగా 64 మెగాపిక్సెల్ కెమెరా, 8000 mAh బ్యాటరీ, 3D అల్ట్రాసానిక్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. అండ్ కస్టమైజబుల్ AI బటన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని హింట్స్ బయటపడ్డాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి అన్నమాట. సో లావా షార్క్ 2 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. మీ బడ్జెట్లో లాంచ్ అయితే సేల్ అయితే స్టార్ట్ కాలేదు. నేను చెక్ చేసినప్పుడు అయితే ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అమెజాన్లో కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. డీసెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది కూడా 4GB and 64GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ చూసుకుంటే మాత్రమే 12,000 పెట్టారు. జర రీజనబుల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ నుంచి అన్నమాట. సో నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ వచ్చేసరికి అయితే 8.9.6.1 అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ ఇట్లా యూజ్ చేసే వాళ్ళకి ఇట్లా అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఆల్మా లినక్స్ నుంచి అన్నమాట. సో ఆల్మా లినక్స్ 2 ఓఎస్ సంబంధించిన అప్డేట్స్ వచ్చినాయి. ఆల్మా లినక్స్ 9.8 అండ్ 10.2 అన్నమాట. రెండింటికి కూడా స్టేబుల్ అప్డేట్స్ వచ్చినాయి. 9.8లో చూసుకుంటే మాత్రం కొత్త టూల్ సెట్స్ వచ్చినాయి. లాంగ్వేజ్ డేటాబేస్ స్ట్రీమ్స్ వచ్చినాయి అన్నమాట. సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్, కర్నల్ ఫిక్స్ వచ్చింది. 10.2లో వచ్చేసరికి i682 యూజర్ స్పేస్ సపోర్ట్ వచ్చింది. సాఫ్ట్వేర్ ప్యాకేజింగ్ డూమ్ 42 ఫుల్ KVM సపోర్ట్తో పాటు కూడా వచ్చింది. IBM పవర్ ఎక్స్పెన్షన్ హార్డ్వేర్ కంపారిటీతో పాటు కూడా వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ ఇది ఎన్విడియా వాళ్ళ యాప్ నుంచి అనమాట. కంట్రోల్ ప్యానల్ అవుతుంది అఫీషియల్గా ఏమంటారు రిటైర్ అయిపోతుంది అన్నమాట. 20 years అయింది కంట్రోల్ ప్యానల్. ఇప్పుడు ఎవరైతే కంట్రోల్ ప్యానల్ యూజ్ చేస్తారో వాళ్ళకైతే ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. ఎవరైతే క్లీన్ ఇన్స్టాల్ చేస్తారో లైక్ ఫార్మాట్ చేసి ఓఎస్ ఇన్స్టాల్ చేసినా, లేకపోతే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి క్లీన్గా డ్రైవర్స్ అన్నీ కూడా తీసేసి పాత ఏం పెట్టుకోకుండా ప్రిఫర్డ్ క్లీన్ ఇన్స్టాల్ అనేసి మీకు ఆప్షన్ వస్తుంది. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ ఆప్షన్ తీసినప్పుడు పాత ఏదైతే కంట్రోల్ ప్యానల్ ఉందో ఆ కంట్రోల్ ప్యానల్ పోతుంది అనేసి అయితే అంటున్నాం. సో 20 years అయితే రన్ అయింది అన్నమాట. నెక్స్ట్ కూడా హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో ఆసూస్ ఉంటుంది. సో ఆసూస్ వాళ్ళ ROG ర్యాప్చర్ GT-BN98 అనమాట. మోడల్ ఇప్పుడు చూసుకోవచ్చు. ఇది ప్రో సిరీస్. ఇది వచ్చేసరికి అయితేనేమో కంపెనీ ఫస్ట్ Wi-Fi 8 గేమింగ్ రౌటర్ అంట. కొంచెం స్పైడర్ లాగానే లెగ్స్ వచ్చినాయి. ఇటు 4 ఇటు 4 అన్నట్టు వచ్చింది. ఇది ఇక్కడైతే లేదు. కంప్యూటెక్స్లో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందన్నమాట. సో డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే నేను స్టీమ్లో చెక్ చేసినప్పుడు మాత్రం 007 ఫస్ట్ లైట్ అనే గేమ్ అవుతుంది 3,500 అయితే మీకు అవైలబుల్ ఉంది. మనం పర్చేస్ చేసుకోవచ్చు. బాగుంది. స్పై ఏజెంట్స్ ఎలా ఉంటారు 007 మూవీకి సంబంధించిన తెలిసింది కదా.
దానికి రిలేటెడ్గా గేమ్ అయితే తయారు చేసారు. సిస్టమ్ రికమెండేషన్స్ కొంచెం హెవీగా అనిపించినాయి నాకు బై. కంపల్సరీ ప్రాసెసర్ అయితే మాత్రం i5 9th జనరేషన్, Ryzen 5 థర్డ్ జనరేషన్, 16 GB ర్యామ్ ఉండాల్సింది అన్నమాట బై. 4 GB కంటే ఎక్కువ వీడియో మెమరీ ఉండాల్సింది అండ్ 80 GB SSD కంపల్సరీ అన్నమాట బై గేమ్ ఆడడానికి. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. నచ్చి మా ఛానల్స్ మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.